సనాతన ధర్మం గురించి మాట్లాడే నా నాయకుడి మీద మత రాజకీయాలు చేస్తున్నారు అని మాట్లాడిన వాళ్ళకి ఈ వీడియో. అసలు సనాతన ధర్మం గురించి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సనాతన ధర్మం పాటించే వాళ్ళకి కులం, మతం, జాతి, ప్రాంతం, రంగు వీటితో సంబంధమే లేదు. అందరూ బాగుండాలని కోరుకునేదే సనాతన ధర్మం. సనాతన ధర్మం నేర్పిస్తుంది ఒకటే, రెస్పెక్ట్. ఇతర మతాలని కూడా గౌరవించమని నేర్పిస్తుంది. సనాతన ధర్మం పాటించే వాళ్ళని మీరు ఒకసారి చర్చికి రమ్మని చెప్పండి, మనస్ఫూర్తిగా వచ్చి ప్రార్థన చేసుకుంటారు. మసీదుకి రమ్మని చెప్పండి, మనస్ఫూర్తిగా వచ్చి మీకోసం ప్రేయర్ చేస్తారు. అందరూ బాగుండాలి, అందరినీ రెస్పెక్ట్ చేసుకుంటూ పోవడమే సనాతన ధర్మం ఒక లక్ష్యం. సనాతన ధర్మం పాటించే వాళ్ళ మనసులో ఒకటే ఉంటుంది, సర్వే జనా సుఖినో భవంతు అని. ఇలా విమర్శించే వాళ్ళకి ఒకటే అడుగుతున్నా, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు మీరంతా ఏమయ్యారు? ధర్మం కోసం నిలబడి పోరాటం చేయడమే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మన మతాన్ని గౌరవిస్తూ ఇతర మతాలని కూడా గౌరవించడమే సనాతన ధర్మం ఒక లక్ష్యం. అది మనం తెలుసుకోవాలి. జై జనసేన, జై హింద్.